హే గైస్, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. మీ చెస్ట్లో ఒక టైట్నెస్, ఏదో తెలియని పెయిన్, మీ ముక్కులో ట్యూబ్స్, మీరు కళ్ళు తెరవలేకపోతున్నారు. కానీ బయట మీ ఫ్యామిలీ వాళ్ళ అరుపులు మీకు వినిపిస్తున్నాయి. బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ అరుపుల మధ్యలో ఒక వాయిస్ మీకు గట్టిగా వినిపిస్తుంది. ఈ పేషెంట్ని ఇమీడియట్గా ట్రీట్ చేయండి, లేదంటే ఇతను బ్రతకటం కష్టం. ఆ వాయిస్ మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ది. ఆ అరుపుతో అప్పటి వరకు ఆర్గ్యూ చేస్తున్న మీ వాళ్ళు కామ్ అయిపోతారు. అప్పటి వరకు కళ్ళు తెరవని మీరు తల తిప్పి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ ఫ్యామిలీని చూస్తారు. ఇమాజిన్ చేసుకున్నారా? ఏ మనిషికైనా నేను ఇప్పుడు చెప్పిన మూమెంటే లైఫ్లో వీకెస్ట్ మూమెంట్. కానీ ఆ వీకెస్ట్ మూమెంట్లో మీకు హెల్ప్ అయ్యి మీ ప్రాణాలు కాపాడాల్సిన మీ ఇన్సూరెన్స్ మిమ్మల్ని దిక్కులేని స్థితిలో వదిలేస్తుంది. మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి కారణం మీరు ఏదో తప్పు చేయటం కాదు, హాస్పిటల్లో వాళ్ళు ఏదో మిస్టేక్ చేయటం వల్ల కూడా కాదు. దానికి కారణం ఇన్సూరెన్స్ కంపెనీ వాడు 49th పేజీలో కింద ఎక్కడో చిన్నగా పెట్టిన క్లాజెస్, కండిషన్స్, ఫుట్ నోట్స్, ట్రిక్ వర్డ్స్, వీటన్నిటి మధ్యలో ఒక చిన్న లైన్ని మీరు నోటీస్ చేయకపోవటం వల్ల మీ 10 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ సడన్ గా జీరో అయిపోతుంది. ఇదంతా ఫిక్షన్ అనుకుంటారేమో, కానీ ప్రెసెంట్ ఇండియాలో జరుగుతున్న లార్జెస్ట్ ఓపెన్ స్కామ్ ఇదే. ఇన్ఫాక్ట్ 40 years నుంచి ఈ స్కామ్ జరుగుతూనే ఉంది. అండ్ ఈ స్కామ్ విలువ ఏడాదికి 26,000 కోట్ల రూపాయలు. అండ్ ఆ 26,000 కోట్ల రూపాయల్లో మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వరస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ స్కామ్ మీరు బాగా వీక్ అయిపోయి మీరు హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు జరుగుతుంది, మేకింగ్ ఇట్ ఏ వెరీ డేంజరస్ స్కామ్. ఇండియాలో మొదటి నుంచి ఇన్సూరెన్స్ మీద ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటూ వచ్చింది. దానికి కారణం జనాలకి ఇన్సూరెన్స్ గురించి అర్థం కాదు. దానికి కారణం ఇన్సూరెన్స్ తీసుకున్న కొంతమందికి ఎదురయ్యే నెగిటివ్ సిచ్యువేషన్స్ ని మిగతా వాళ్ళు చూడటం. ఇన్ఫాక్ట్ 30 సంవత్సరాల క్రితం సినిమాల్లో కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ని పారాసైట్స్ లాగా చూపించేవాళ్ళు. సో 40 ఏళ్ల క్రితమే ఇన్సూరెన్స్ అంటే ఒక నెగిటివ్ ఇమేజ్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీకు బ్రతికి ఉన్నప్పుడు పాలసీ తీసుకోమని మిమ్మల్ని ప్రెషర్ చేస్తారు. కానీ మీరు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఏదో ఒక కారణం చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలు మీ పాలసీని రిజెక్ట్ చేస్తాయి. 40 సంవత్సరాల నుంచి సినిమాలో చూపిస్తుంది ఇదే, అండ్ రియాలిటీలో కూడా ఆల్మోస్ట్ ఇదే జరుగుతుంది. ఇండియాలో జనాలు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ని నమ్మకపోవడానికి ఇంకో కారణం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇల్నెస్లని బేస్ చేసుకుని పాలసీని కన్సిడర్ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకుని పాలసీని కన్సిడర్ చేస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చంద్రకుమార్ జైన్, ఇతను ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ప్రీమియమ్స్ అన్నిటిని టైం టు టైం పే చేశాడు. పాలసీ తీసుకునే ముందు తన హెల్త్ కండిషన్ గురించి ఏం దాచిపెట్టకుండా హానెస్ట్ గా డిక్లేర్ చేశాడు. 2.5 crores విలువ చేసే క్లెయిమ్స్ కి చంద్రకుమార్ జైన్ ప్రీమియమ్స్ కట్టాడు. పాలసీ కట్టిన కొన్నేళ్లకి చంద్రకుమార్కి లుకేమియా వచ్చింది. అతని మెడికల్ ట్రీట్మెంట్ కి డబ్బు కావాలి. 61 lakhs కి తన ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అతని క్లెయిమ్ ని రిజెక్ట్ చేస్తుంది. కారణం టెక్నికల్ గ్రౌండ్స్. అండ్ ఇది ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఒకటి. అండ్ ఇదే టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ క్లెయిమ్ని 4 hours అప్రూవ్ చేసింది. అంటే మనిషికి వచ్చే ఇల్నెస్లని కన్సిడర్ చేయకుండా మనిషికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని కన్సిడర్ చేసి పాలసీస్ని అప్రూవ్ చేస్తున్నారు. గ్యాన్ థెరపీ అనే ఒక యూట్యూబర్కి సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ప్రీమియమ్స్ కరెక్ట్గా కట్టినా కూడా అతని క్లెయిమ్ బ్లాక్ అయింది. కానీ అతను ఒక ట్వీట్ వేయగానే ఆ టాప్ ఇన్సూరెన్స్ కంపెనీ హడావిడిగా అతని క్లెయిమ్ని అప్రూవ్ చేసింది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అప్రూవ్ చేస్తున్నారనమాట. కామన్ మ్యాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎమోషన్స్ ని పక్కన పెట్టండి, ఒక చిన్న షాక్ కి ప్రిపేర్ అవ్వండి. హార్డ్ బోరింగ్ బట్ అన్డినైబుల్ ఫ్యాక్ట్స్. 2023-2024 మధ్యలో ఇండియాలో 11% క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయి, 6% పెండింగ్ లో పెట్టబడ్డాయి. 82.83% మాత్రమే అప్రూవల్స్ వచ్చాయి. 82-83% అంటే మంచి పర్సంటేజ్ అనుకుంటారేమో, లేదు, ఇవి కాలేజ్ మార్క్స్ కాదు, జనాల జీవితాలు. 100లో 83 అప్రూవల్స్ అంటే మిగతా 17 మంది మెడికల్ క్రైసిస్ లో దిక్కు లేకుండా అయిపోయారు. ఇంకా మనీ పరంగా చూసుకుంటే, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేసిన మనీ వాల్యూ కన్సిడర్ చేస్తే 70% మాత్రమే టోటల్ క్లెయిమ్ అమౌంట్. 83% క్లెయిమ్ రేషియో ఉండి 70% మానిటరీ వాల్యూ ఏంటబ్బా అనుకుంటున్నారా? కొన్నిసార్లు క్లెయిమ్స్ లో ఫుల్ పేమెంట్స్ రాదు, పార్షియల్ పేమెంట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్పిన స్టాట్స్ అన్ని గవర్నమెంట్ ఇంకా కార్పొరేట్ పాలసీస్ కలుపుకొని క్యాలిక్యులేట్ చేసినవి. ఇంకా మనం ఓన్లీ ఇండివిజువల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే సిచ్యువేషన్
చాలా వర్స్ట్గా ఉంటుంది. ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళలో 50% మంది తమ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయి అని లేదా పార్షియల్ పేమెంట్స్ మాత్రమే లభించింది అని చెప్పారు. అప్రూవల్ వచ్చిన వాళ్ళలో కూడా 8% మందికి మాత్రమే పేమెంట్స్ ఆన్ టైంకి వచ్చాయి. మరి మిగతా వాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ కోసం కాదు, వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ అయ్యేదాకా హాస్పిటల్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే ఇదేదో మీకు ఫేక్ కాల్ చేసి డబ్బులు కొట్టేసే స్కామ్ కాదు. ఈ స్కామ్ మీ టైం, డిగ్నిటీ, కొన్నిసార్లు మీ జీవితాలని దెబ్బతీస్తుంది. లెట్స్ బి హానెస్ట్, ఇక్కడ రియల్ విలన్స్ అన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ అవో, కొన్నిసార్లు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా విలనిజంని చూపిస్తూ ఈ స్కామ్లో కీ రోల్ ప్లే చేస్తారు. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇన్ని టార్గెట్స్ అచీవ్ చేయాలని కంపెనీస్ ప్రెషర్ పెడతాయి. సో వాళ్ళు పాలసీస్ అమ్మకపోతే వాళ్ళ అకౌంట్లోకి శాలరీ వెళ్ళదు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి డెస్పరేట్ సేల్స్ పర్సన్ చేసేదే చేస్తారు. అదే అబద్ధాన్ని అమ్మటం. దీన్నే మిస్ సెల్లింగ్ అంటారు. ఇండియాలో మిస్ సెల్లింగ్ని ఇల్లీగల్గా చూడరు. దాన్ని ఒక ఆర్ట్ లాగా, ఒక బిజినెస్ మోడల్ లాగా చూస్తారు. తమకొచ్చే కమిషన్స్ కోసం, తమ టార్గెట్స్ని అచీవ్ చేయడం కోసం ఏజెంట్స్ పాలసీస్లో ఉండే డ్రాబ్యాక్స్ని మీకు చెప్పకుండా దాచిపెడతారు. పాలసీస్లో ఉండే బెనిఫిట్స్ గురించి మాత్రమే మాట్లాడతారు. అవసరం లేని పాలసీస్ని మీకు అంటగడతారు. ఇన్సూరెన్స్ని ఒక ప్రొటెక్షన్ లాగా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా సెల్ చేస్తారు. వీళ్ళు చేసే మిస్ సెల్లింగ్కి చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి వీళ్ళు చెప్పే అబద్ధాలని నమ్మేస్తారు. ఎందుకంటే ఎంత చదువుకున్నా కూడా ఇన్సూరెన్స్ టర్మ్స్ని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పిన అబద్ధాలు అన్నీ నమ్మేసి పాలసీ తీసుకుంటారు. కానీ మీరు నిజంగా క్లెయిమ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది, హాస్పిటల్ బెడ్లో ఆ బెడ్కి డబ్బులు కట్టలేని పరిస్థితిలో మీరు మోసపోయారు అనే విషయం తెలుసుకుంటారు. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోతుంది. ఈ కారణాల వల్లనే జనాలకి ఇన్సూరెన్స్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తప్పు ఇన్సూరెన్స్ కంపెనీస్ది అండ్ ఏజెంట్స్ది, ఇన్సూరెన్స్ది కాదు. ఎవరో ఇద్దరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చెప్పిన అబద్ధాలని పట్టుకొని ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన స్కామ్ని అడ్డం పెట్టుకొని ఇన్సూరెన్స్ దండగనుకోవటం బిగ్గెస్ట్ మిస్టేక్. ఇవన్నీ విన్న తర్వాత ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఇన్సూరెన్స్ ప్రాబ్లం కాదు, క్లారిటీ లేకపోవటం ప్రాబ్లం. జనాలకి 50 పేజీల పాలసీ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఏజెంట్స్ నుంచి ప్రెషర్ అవసరం లేదు. బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద విషయం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ముఖ్యంగా క్లెయిమ్స్ టైంలో హెల్ప్ కావాలి. అండ్ వీటన్నిటిని ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అదే డిట్టో అనేది న్యూ ఏజ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ అనమాట. ఇన్సూరెన్స్ విషయంలో మీ నీడ్స్కి తగిన జెన్యూన్ అడ్వైజ్ని ఈ ప్లాట్ఫామ్ మీకు అందిస్తుంది. నాకు పర్సనల్గా డిట్టో అంటే ఎందుకు ఇష్టం అంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా డిట్టో అనేది సేల్స్ పర్సన్ కాదు. ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి అని డిట్టో ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయదు. మీ నీడ్స్ని అర్థం చేసుకుని దానికి తగిన పాలసీస్ని మాత్రమే మీకు రికమెండ్ చేస్తుంది. ప్లస్ డిట్టో అనేది 100% స్పామ్ ఫ్రీ అనమాట. పదే కాల్స్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోండి అనే ప్రెషర్ టాక్టిక్స్ డిట్టో ప్లే చేయదు. నేను డిట్టోని నమ్మడానికి మెయిన్ కారణం, ఇట్ ఈస్ బ్యాక్డ్ బై జీరోదా అండ్ వీళ్ళు ఇప్పటి వరకు 8 lakh ప్లస్ పీపుల్కి ఇన్సూరెన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేశారు. అంతేకాదు డిట్టోకి 4.9 రేటింగ్ ఉండటంతో పాటు IRDAI చేత సర్టిఫై చేయబడింది. ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో సజెస్ట్ చేయటమే కాదు, క్లెయిమ్ చేసే టైంలో కూడా డిట్టో సపోర్ట్ మీకు కంప్లీట్గా ఉంటుంది. అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్, ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఎస్, డిట్టో ప్లాట్ఫామ్ మీకు ఫ్రీగా లభిస్తుంది. సో మీకు కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ కావాలి, ప్రెషర్ వద్దు, గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీ 30 minutes కాల్ని బుక్ చేసుకోండి. ఈ కాల్లో ఎక్స్పర్ట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీ అవసరానికి తగ్గట్టు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నో కో పేమెంట్ క్లాస్. కొన్ని కంపెనీస్ క్లెయిమ్ టైంలో సగం బిల్ మీతో కట్టిస్తాయి. అసలు మీరు డబ్బులు కట్టేదానికి ఇన్సూరెన్స్ తీసుకోవటం ఎందుకు చెప్పండి. సో కో పేమెంట్ ఉండే ఇన్సూరెన్స్లని పూర్తిగా అవాయిడ్ చేయండి. సెకండ్ వచ్చేసి నో రూమ్ రెంట్ లిమిట్. మెడికల్ క్రైసిస్లో మీకు బాగా ఖర్చు అయ్యే లిస్ట్లో మొదటిది డాక్టర్ ట్రీట్మెంట్ ఉంటే లిస్ట్లో సెకండ్ ప్లేస్లో రూమ్ రెంట్ ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే రూమ్స్ ఎంత కాస్ట్లీగా ఉంటాయో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఇంకా ఐసీయూలో పెట్టాల్సి వస్తే రోజుకి 10,000 దాకా ఖర్చు అవుతుంది. సో మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ రూమ్ రెంట్ని పూర్తిగా కవర్ చేసేలాగా చూసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నో డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు మిమ్మల్ని స్కామ్ చేస్తాయి. మీ కవరేజ్ 10 lakhs ఉంటుంది, కానీ హార్ట్ సర్జరీకి మాత్రం 2 lakhs క్లెయిమ్ అని కండిషన్ పెడతారు. ఇలాంటి సబ్ లిమిట్స్ కి అస్సలు ఒప్పుకోవద్దు. అండ్ ఫోర్త్ వన్, లో వెయిటింగ్ పీరియడ్. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లో వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీస్ ని తీసుకోవాలి. మీకు హెల్త్ బాగుందని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి సర్టెన్ పీరియడ్ ని పెడతారు. ఇది 2 to 4 years లోపే ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్. మీరు ట్రీట్మెంట్ తీసుకునే 30 రోజుల ముందు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 60 రోజులు మీ
మీకు అయ్యే మెడికల్ బిల్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరించాలి. అండ్ 6th వన్ రీస్టోరేషన్ బెనిఫిట్. ఒకవేళ మీ క్లెయిమ్ పూర్తి అమౌంట్ని మీరు యూజ్ చేస్తే ఆ అమౌంట్ మళ్ళీ రీసెట్ అయ్యే ఆప్షన్ ఉందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే మీరు ప్రీమియమ్స్ లైఫ్ లాంగ్ కడతారు కాబట్టి. అండ్ 7th వన్ వచ్చేసి డే కేర్ ట్రీట్మెంట్స్. హెల్త్ ఇష్యూస్ అంటే ఓన్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవి మాత్రమే కాదు, డయాలసిస్, కీమోథెరపీ, ఫిజియోథెరపీ కూడా మెడికల్ ట్రీట్మెంట్స్ కిందకే వస్తాయి. సో వీటిని కూడా కవర్ చేసే పాలసీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 8th వన్ వచ్చేసి డొమిసిలరీ ఎక్స్పెన్సెస్. కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ఇంట్లోనే ఉంటూ లాంగ్ టర్మ్ మెడికల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ ట్రీట్మెంట్ని కూడా ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ అయ్యేలా చేసుకోవాలి. అండ్ 9th వన్ వచ్చేసి నో క్లెయిమ్ బోనస్. ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రొటెక్షన్. సో మ్యాక్సిమం ఆ ప్రొటెక్షన్ని యూజ్ చేసే అవసరం రాకూడదు అనే కోరుకోవాలి. ఒకవేళ నిజంగా సర్టెన్ పీరియడ్కి మీకు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాల్సిన అవసరం రాకపోతే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరగాలి. అండ్ 10th వన్ వచ్చేసి ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్. ఎర్లీ డిటెక్షన్ ఈక్వల్ టు లాంగర్ లైఫ్. సో ప్రతి ఏటా హెల్త్ చెకప్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ చెకప్స్ కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వాలి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ స్కామ్. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో స్కామ్స్ ఉంటాయి, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇండియా లాంటి కంట్రీలో ఇన్సూరెన్స్ అనేది బేసిక్ నెసెసిటీ. మోర్ దెన్ 20 కంట్రీస్ లైక్ జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో 100% హెల్త్ కేర్ కవరేజ్ ఉంటుంది. కానీ ఇండియాలో మినిమం హెల్త్ కేర్ కవరేజ్ను కూడా జనాలు మెయింటైన్ చేయలేరు. ఇన్ని స్కామ్స్ జరుగుతున్నప్పుడు, క్లెయిమ్స్ టైంకి రానప్పుడు, అవసరానికి ఆదుకోనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఏం లాభం అనే క్వశ్చన్ మీరు అడగొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బేసిక్ థింగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. మా కజిన్ ఒకడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడంతో వాడికి ఇష్టం లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న కొన్ని రోజులకి వాడికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వాడు చాలా భయపడ్డాడు. వాడికి ఏమవుతుందో అనే దానికంటే హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుందో అనే భయమే వాడికి ఎక్కువ పట్టుకుందనమాట. కానీ వాడు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ వాడిని కాపాడింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని ₹1 కూడా కట్టకుండా బెస్ట్ ట్రీట్మెంట్తో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాకు వాడిని ఆ రోజు చూసిన తర్వాత అర్థమైంది, మీరు స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది మీకు వీక్గా అవసరం లేనిదిలా కనిపిస్తుంది. కానీ మీరు వీక్ అయినప్పుడు, మీ హెల్త్ అడ్డం తిరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చే అంత స్ట్రాంగ్ సపోర్ట్ మీ ఫ్యామిలీ కూడా ఇవ్వలేదు. కానీ ఇన్సూరెన్స్ ఇచ్చే స్ట్రాంగ్ సపోర్ట్ మీకు కావాలంటే మీరు సరైన ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ చాలా మంది రియాలిటీలో బ్రతకరు. నేను యంగ్ ప్లస్ హెల్తీగా ఉన్నాను, నాకెందుకు ఇన్సూరెన్స్, నాకేం కాదు అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మీకు ఏం కాదా? ఇండియా ఇస్ ది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, క్యాన్సర్ హాట్ స్పాట్ ఆఫ్ ఏషియా. అండ్ పొల్యూషన్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అని గూగుల్లో కొట్టి చూడండి, వచ్చే రిజల్ట్స్ చూస్తే మీకు ఇప్పటికిప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారు. ఇవన్నీ చాలా ఉన్నట్లు రీసెంట్ టైమ్స్లో యంగ్ పీపుల్ హార్ట్ అటాక్స్కి గురవటం మనం చూస్తూనే ఉన్నాం. మీకేం కాదు, బ్యాడ్ హెల్త్ మిమ్మల్ని టచ్ చేయదు అనుకోవటం మూర్ఖత్వం. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్లో ఉందో ఎప్పుడైనా గమనించారా? 2018లో అంటువ్యాధులకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ₹24,000 ఖర్చు అయ్యేది. కానీ 2022లో అదే అంటువ్యాధులకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే పెట్టాల్సిన ఖర్చు ₹65,000 అయింది. అంటే 4 సంవత్సరాల్లో 5 టైమ్స్ పెరిగింది. ప్రతి ఏటా మెడికల్ బిల్స్ కట్టడం వల్ల దాదాపు 10 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కసారి హాస్పిటల్ బిల్ పే చేయాల్సి వస్తే ఆ తర్వాత వాళ్ళు పేదరికంలో పడిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. హెల్త్ ఇష్యూస్ వల్ల పేదరికంలోకి పడిపోవడానికి కారణం ఆ హెల్త్ ఇష్యూస్ ని ట్రీట్ చేయడం కోసం సొంత పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం. దీన్నే OOPE అంటారు. OOPE అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. 75% ఇండియన్స్ మెడికల్ బిల్స్ తమ సొంత పాకెట్లో నుంచి పెడుతున్నారు. ఇలా మెడికల్ బిల్స్ కి సొంత పాకెట్లో నుండి పెట్టే అమౌంట్ ప్రతి ఏటా 2.5 లక్షల కోట్లు దాటుతుంది. ఇంత జరుగుతున్న కోట్ల మంది ఇండియన్స్ కి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్లు లేవు. ది ల్యాన్సెట్ అనే న్యూస్ జనరల్ చేసిన స్టడీ ప్రకారం ఇండియాలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో 70% మందికి ఇన్సూరెన్స్లు లేవు. చాలా మంది గవర్నమెంట్ స్కీమ్స్ మీద లేదా కార్పొరేట్ ఇన్సూరెన్స్ల మీద డిపెండ్ అయి ఉంటారు. వీటిలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సరిపడా రాదు. ఇంకా మీ జాబ్ సడన్గా పోయిందంటే మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ పోయినట్లే. అందుకే మీ ఓన్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. భయంతో హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోకండి. బాధ్యతగా ఫీల్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం తీసుకోండి. లైఫ్ మనకి వార్నింగ్స్ ఇవ్వదు. పాత రోజుల్లో వార్నింగ్స్ ఇచ్చేది, ఇప్పుడంతా డైరెక్ట్ అటాకే. ముఖ్యంగా హెల్త్ ఎమర్జెన్సీస్ డోర్ నాక్ చేసి రావు. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకొని ప్రిపేర్డ్గా ఉంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్తో హెల్త్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డిట్టోతో మీ ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి. వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్